ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తా. ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో టైప్‌లోనే నేను ఆల్రెడీ ఇంతకుముందు 2 డేస్ బ్యాక్ ఒక వీడియో చేసిన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ఆ వీడియో ట్యుటోరియల్ చేయమన్నారు. ఓకే. నేను చేసిన వీడియో మీకు ఒక్కసారి చూపిస్తాను. దాని తర్వాత దాని గురించి నేను డీటెయిల్‌గా కొన్ని ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఓకే. మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. ఓకే. దీనికి సంబంధించింది పీఎన్‌జీస్ కానీ, ఫోటోస్ కానీ అన్నీ ఇచ్చాను. హెచ్‌డీవే ఉంటది. ఇక్కడ చూడండి ఇవన్నీ. ఓకే. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. యూజ్ చేద్దామని అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చే ప్రాజెక్ట్‌లో మీకు ఇవన్నీ కొన్ని ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉండాలంటే దాన్ని 60, 70 ఎంబీ అవుతుందది. కాబట్టి కొన్ని మొత్తం రిమూవ్ చేసిన. ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను నేను డిస్క్రిప్షన్‌లో. ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. కొన్ని డీటెయిల్స్ చెప్తాను. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఈ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా! ఓకే. దీన్నైతే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసే ముందు ఒక విషయం చెప్తాను. నేను డిస్క్రిప్షన్‌లో ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. దాన్నైతే యాడ్ చేసుకోండి. చాలా యూజ్ అవుతుంది మీకు ఫాంట్ అనేది. మళ్ళీ మర్చిపోవద్దు. ఓకే. ఇప్పుడైతే మనం ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే హనుమాన్ వస్తది. దాని తర్వాత కృష్ణ వస్తది. దాని తర్వాత మహాదేవ్ అని వస్తది. దాని తర్వాత దుర్గా అని వస్తది. ఇందులో ఈ దుర్గా అనే నేమ్‌లో దుర్గామాత దేవి నేమ్‌లో అయితే అన్ని డీటెయిల్‌గా అయితే ఉంటది. కానీ ఇక్కడ మాత్రం కొన్ని ఉండదు. ఎందుకంటే ఇవి కొంచెం చెప్పాను కదా! మీకు ప్రాబ్లమ్ అవుతుందని అవన్నీ రిమూవ్ చేసేసిన. ఇప్పుడు నేను కొన్ని యాడ్ చేస్తాను. మీరు చూడండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏందంటే మనకు హనుమాన్‌ది గద కావాలి కదా! దానికోసం నేను పీఎన్‌జీ అయితే ఇచ్చాను. దానికి యానిమేషన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఆ గద పీఎన్‌జీ ఇక్కడ ఉంది. ఓకే. టెక్స్ట్ ఎంతైతే ఉందో అంతే పెట్టి రొటేట్ చేసుకోండి. రొటేట్ అయితే స్ట్రెయిట్ ఇలా చేసుకోండి. ఆ టెక్స్ట్ ఎలాగైతే ఉందో ఇలా చేసుకోండి. దాంతో పాటు స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. ఇక్కడ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇక్కడ కనిపించకుండా పెడతాం. ఇలా ఫాస్ట్‌గా వస్తది. దాని తర్వాత ఇక్కడ మనం వద్దాం. ఓకే. ఇక్కడ వచ్చిన తర్వాత ఇలాగైతే ముందు జరిపేద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి ఇలా వస్తది. ఓకే. చూశారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది. దీన్ని కాపీ చేద్దాం. ఓకే. ఆ ఎఫెక్ట్‌ని కాపీ చేసిన తర్వాత ఇంకోటి ఇప్పుడు శ్రీకృష్ణది మనకు చక్రం కావాలి కదా! ఈ చక్రం పీఎన్‌జీ కూడా అక్కడే ఉంచాను. దీన్ని కలర్ ఆప్షన్‌లోకెళ్ళి పేస్ట్ స్టైల్ చేసేయండి. కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ స్టైల్ చేసి ఇలాగైతే సైజ్ కొంచెం తక్కువ చేసుకోండి. కానీ ఆ చక్రం అనేది మనకు యానిమేషన్‌లో అయితే ఉండాలి. యానిమేషన్ అంటే అది తిరుగుతున్నట్టు. ఓకేనా? అప్పుడు మనం రొటేట్ యానిమేషన్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మీకు ఎలా కావాలో అలా రొటేట్ చేస్తే అది ఆటోమేటిక్‌గా యానిమేషన్ అవుతుంది. ఇక్కడ చూడండి చాలా సూపర్‌గా అయితే ఉంటది. లాస్ట్‌లో మహాదేవ్ ఇది కూడా కావాలి కదా! మహాదేవ్‌ది ఇక్కడ ఉంది. ఇది కూడా పెట్టేసిన మీకు అక్కడనే ఉంటది. పేస్ట్ స్టైల్ దీన్ని కూడా చేసుకోండి. కానీ ఇది మనకు రొటేట్ అవుతుంది కాబట్టి దీన్ని రొటేట్ కరెక్ట్‌గా చేసుకుందాం ఇలా. సైజ్ తక్కువ చేద్దాం. ఇప్పుడు చూడండి 3 వచ్చేసింది. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది. ఓకే. దాని తర్వాత ఆటోమేటిక్‌గా దుర్గామాత ఫోటో ఉంటది. పీఎన్‌జీ కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మెయిన్ విషయం చెప్పాలంటే నేను డిస్క్రిప్షన్‌లో కొన్ని ఫోటోస్ అయితే ఇచ్చాను. ఇక్కడ నేను ఇప్పుడు మీరు దుర్గామాతదే పెట్టాలని రూల్ లేదు. మీకు ఇప్పుడు అయ్యప్ప స్వామి ఇది కూడా ఉంది కాబట్టి మీరు అయ్యప్పది కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటది. ఏదైనా సంథింగ్ మీరు ఈ చేయాలంటే చాలా దేవునిది ఉంది కాబట్టి మీరు ఏదైనా కంటిన్యూ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనకు నెక్స్ట్ మంత్ అంటే అక్టోబర్ 3 నుంచి నవరాత్రి కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఇవి ట్రెండింగ్‌లో ఉంటది కాబట్టి ఇదే చేసిన. దీనికి యానిమేషన్ కూడా పెట్టాను. ఓకే. దీనికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి యానిమేషన్ అయితే ఏముండదు. దీనికి మీరు రీప్లేస్ పెట్టినా నో ప్రాబ్లమ్. ఓకేనా? నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. దీనికి యానిమేషన్ చూపిస్తాను మీకు యూజ్ అవుతుంది. వీడియో చూడండి కొంచెం. ఓకే. ఈ ఫోటో దీన్ని రొటేట్ చేస్తాను. ఓకే. ఇలా రొటేట్ చేసి జూమ్ చేస్తాను. ఓకే. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్‌లోకెళ్ళి సైజ్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఓకే. ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్‌లో వచ్చి ఇలాగైతే జూమ్ చేసుకోండి. మీకు ఎంతైతే కావాలో అంత జూమ్ చేసుకోండి. క్వాలిటీ ఉన్న ఫోటోసే ఇచ్చాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇంత జూమ్ చేసిన దాని తర్వాత మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి. ఓకే. ఇంకా ఫాస్ట్‌గా రావాలంటే ఈ కీ ఫ్రేమ్‌ని కొంచెం దగ్గర చేసుకోండి. కీ ఫ్రేమ్ ఇలాగైతే కర్వ్ యాడ్ చేసుకోండి. దీనికి మనం ర్యాండమ్ యానిమేషన్ పెడతాం.
ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు మీరు ర్యాండమ్ అని. ఓకే, ఈ సెకండ్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు టూ మచ్ అని ఉంది కదా, దాన్ని తీసుకోండి. ఓకే, దీన్ని కొంచెం ఇలాగైతే తక్కువ చేసుకోండి, ఒక 20%. యానిమేషన్ ఇలా వస్తుంది. ఓకే, ఇలాగైతే దీన్నే కాపీ చేసిన తర్వాత మిగతా ఫొటోస్ ఉంటుంది కదా, ఆ మిగతా ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫొటోస్ని ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఏదైనా కావచ్చు, ఏ దేవుని ఫోటో ఉన్నా నో ప్రాబ్లం. ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ చేసుకోండి. సారీ, కలర్ ఆప్షన్ ఆఫ్ చేయలేదు కదా, పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సూపర్. ఇలాగైతే ప్రతి ఒక్కటి చేసి వీడియోని సేవ్ చేసుకోవచ్చు.